వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అమ్మ వంటల రుచిలో ఎంతో రుచికరమైన సమ్మర్ స్పెషల్ పచ్చి జీడిపప్పు పచ్చి మామిడికాయ కూర ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. అంతకంటే ముందుగా మీరు ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్లయితే మరిన్ని వంటల కోసం అమ్మ వంటల రుచి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. ముందుగా కడాయిలో 4 టేబుల్ స్పూన్ల నూనె వేసుకుని వేడైన తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు, పెద్దవి అయితే 3, మీడియం సైజువి అయితే 4 వేసుకోండి. అలాగే కట్ చేసుకున్న పచ్చిమిర్చి 3, కొద్దిగా కరివేపాకును కూడా వేసుకొని మీడియం ఫ్లేమ్లో కలుపుతూ వేయించుకోవాలి. ఇవి ఇలా మెత్తగా అయ్యేంత వరకు వేయించుకున్న తర్వాత 1/2 టీ స్పూన్ నిండా పసుపు, తగినంత ఉప్పును కూడా వేసుకుని వేయించుకున్నట్లయితే ఉల్లిపాయ ముక్కలు తొందరగా మగ్గుతాయి. ఉల్లిపాయ ముక్కలు బాగా మగ్గేంత వరకు ఇలా వేయించుకున్న తర్వాత ఇందులో 2 టీ స్పూన్ల నిండా కారం వేసుకుని ఒకసారి అంతా బాగా కలుపుకున్న తర్వాత 1.5 గ్లాస్ వరకు వాటర్ని వేసుకుని బాయిల్ చేసుకోవాలి. మూత పెట్టుకుని ఒక బాయిల్ వచ్చేంత వరకు హై ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఇలా ఒక బాయిల్ వచ్చిన తర్వాత మనం ముందుగానే క్లీన్ చేసి పెట్టుకున్నటువంటి పచ్చి జీడిపప్పు సమ్మర్లో ఎక్కువగా దొరుకుతుంది. వేరే టైంలో అయితే ఈ పచ్చి జీడిపప్పు అనేది దొరకదు. దీనిని క్లీన్ చేయడం చాలా కష్టం. చేతికి గ్లౌజులు వేసుకుని కట్ చేసిన తర్వాత వేడి నీటిలో వేసినట్లయితే పైనుండే పొర అనేది ఈజీగా ఊడొస్తుంది. ఇలా ఇప్పుడు మూత పెట్టుకుని మీడియం ఫ్లేమ్లో 5 నిమిషాల పాటు ఉడికించుకున్న తర్వాత తొక్కు చెక్కుకొని కట్ చేసుకున్నటువంటి పచ్చి మామిడికాయ ముక్కలు, ఇక్కడ నేను ఎక్కువగా పుల్లగా లేనటువంటి మామిడికాయ తీసుకున్నాను కాబట్టి మెజరింగ్ కప్పుతో 1/2 కప్పు వరకు వేసాను. మీరు తీసుకునే మామిడికాయని బట్టి మీరు వేసుకోవాలి. వేసి ఇలా ఇంకొక 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో మూత పెట్టుకుని ఉడికించుకున్న తర్వాత ఇలా మధ్యలో కలుపుకుంటూ ఇంకొక 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. 10 నిమిషాలకల్లా పచ్చి మామిడికాయ ముక్కలు అలాగే పచ్చి జీడిపప్పు చక్కగా ఉడుకుతుంది. మరి ఎక్కువసేపు ఉడికించినా కూడా జీడిపప్పు విరిగిపోతుంది. 10 నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది. గ్రేవీ అంతా దగ్గరగా అయ్యి ఇలా నూనె పైకి వచ్చేంత వరకు ఉడికించుకున్నట్లయితే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఇది చల్లారేసరికల్లా ఇంకా దగ్గరగా అవుతుంది. చూస్తున్నారు కదా, చూస్తుంటేనే నోరూరించే సమ్మర్ స్పెషల్ పచ్చి జీడిపప్పు పచ్చి మామిడికాయ కర్రీ రెడీ అయ్యింది. మీరు కూడా తప్పనిసరిగా ట్రై చేయండి. సూపర్ టేస్ట్ ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.